తాటికాయలు మ్యాంగో సీజన్ అయిపోయింది. సో నెక్స్ట్ తాటికాయల సీజన్. మరి దీంతో తాటికాయలు చేసేద్దామా? తాటికాయలు ఎప్పుడు తీసుకున్నా పగులు లేకుండా ఉన్నవే తీసుకోండి. పగిలాయో నిల్వకాయలని అర్థం. సో అస్సలు కొనద్దు. ఇప్పుడు వీటిని పేపర్ మీద ఢమా ఢమా కొట్టి పగులు వచ్చాక ఒక ప్లేట్ లో వాటర్ స్ప్లాష్ చేసి క్లాత్ కప్పి 1 అవర్ పక్కన పెట్టండి. 1 అవర్ అయిపోయింది. డే లైట్ కూడా పోతుంది అండ్ లైట్ గా వాన కూడా స్టార్ట్ అవుతుంది. సో త్వరగా స్టార్ట్ చేసేద్దాము. తాటికాయలు వైట్ డ్రెస్ అస్సలు సూట్ అవ్వదు. సో డ్రెస్ చేంజ్. ఇప్పుడు తాటికాయల పైన స్కిన్ మొత్తాన్ని తీసేయండి. బట్ బీ కేర్ఫుల్, స్కిన్ కట్ అయ్యేంత షార్ప్ గా ఉంటాయి ఇవి. ఇప్పుడు సెపరేట్ చేసి రెండో కాయను కూడా రెడీ చేసేద్దాం. మధ్య మధ్యలో లైట్ గా వాటర్ స్ప్లాష్ చేసుకుంటే గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే రెండు కాయల్ని ఒకదాంతో ఒకటి కొట్టారనుకోండి, చాలా ఈజీగా పేస్ట్ వచ్చేస్తుంది. ఇలా కొడుతుంటే మా ఆయన నా మీద జోక్స్ వేస్తున్నారు. సో నెక్స్ట్ ఇలాంటి అంచు ఉన్న గిన్నె తీసుకోండి. అంచుకు కాయని గీరుతూ ఉంటే గుజ్జు మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది. మొత్తం అన్ని తీసేసరికి 1 అవర్ పట్టింది. నాకు కూడా ఓపిక అయిపోయింది. సో మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు కేజీ బొంబాయి రవ్వ, కేజీ బెల్లం కుద్దు తీసుకోండి. ఇవి సుమారుగా మాత్రమే, బట్ పిండి టెక్స్చర్ ని బట్టి కలుపుకుంటే సూపర్ ఉంటుంది. సో బెల్లంలో ఈ ముక్క పక్కకు తీసేసి మిగిలింది మొత్తం మెత్తగా కొట్టి పేసంలో వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు కలపండి. ఇప్పుడు మూకిడిలో ఆయిల్ పోసి వేడెక్కేలోపు రవ్వని కొంచెం కొంచెం కలుపుతూ గారె పిండి టెక్స్చర్ వచ్చేలాగా కలపండి. మరీ పలచగా అనిపిస్తే కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ కవర్ ని పడేయకండి. దీని మీద గారెలు వేసుకుందాం. ఒక చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకుని చేయి తడుపుకుంటూ వేయండి. వాటర్ తో తడిపితే పిండి లూజ్ అయిపోతుంది, అందుకే నూనె వాడాను. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తో గారెలు వేసి ఆయిల్ లోకి స్నానం చేయించి లో ఫ్లేమ్ లో నిదానంగా కలపండి. గారెలు ఈ రంగులోకి వచ్చాయి అంటే ఇంకా రెడీ అయిపోయినట్లే. నార్మల్ రూమ్ టెంపరేచర్ లో నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి తెలుసా, కానీ ఇవి నెల రోజులు ఎక్కడ మిగులుతాయి? ఆంఫట్ స్వాహ.